నమస్తే రైతు సోదరులకి, నేను మీ షామీర్ని. ఇది కొత్తకోట నుంచి మలకల చెరువు పోయే రూట్లో ఉండే టమాటా తోట అండి. మన రైతన్న ఏది కొట్టినాను ముడత, ఎర్రనల్లి, ఊజిగి పోలేదనేసి మన వజ్రాయుధ అనేది వాడుతున్నాడు. చూడండి, ప్రస్తుతానికి ఇప్పుడే స్ప్రే చేస్తున్నాడు. చెట్టు గ్రోత్ లేదు, ముడత ఉంది, ఎర్రనల్లి, ఊజిగి, నూలు కట్టు రోగం ఉందనేసి వాడుతున్నాడు. లొకేషన్ కూడా చూడండి. మీకు 5 రోజుల తర్వాత ఈ చెట్టు రిజల్ట్ ఎలా ఉందో, చెట్టు గ్రోత్నెస్, ఎర్రనల్లి, ముడత అనేది కూడా చూడొచ్చు మీరే. ముడత ఎలా ఉందో, మొత్తం ఎలా ఉంటుందో మీకు 5 రోజుల తర్వాత మీకే చూపిస్తా. ఈ లొకేషన్ చూడండి. ఈ టెంకాయ చెట్లు, మెయిన్ రోడ్, కొత్తకోట నుంచి మలకల చెరువు పోయే మెయిన్ రోడ్. ఈ తోట మీకు 5 రోజుల తర్వాత రిజల్ట్ ఎలా ఉందో, వజ్రాయుధ్ అనేది ఎలా ఉందో కూడా చూపిస్తానండి. మీరు చూసుకోవచ్చు. నమస్తే రైతు సోదరులకి, నేను మీ షామీర్ని. ఇది కొత్తకోట నుంచి మలకల చెరువు పోయే రూట్లో ఉండే టమాటా తోట అండి. మన రైతన్న ఏది కొట్టినాను ముడత, ఎర్రనల్లి, ఊజిగి పోలేదనేసి మన వజ్రాయుధ అనేది వాడుతున్నాడు. చూడండి, ప్రస్తుతానికి ఇప్పుడే స్ప్రే చేస్తున్నాడు. చెట్టు గ్రోత్ లేదు, ముడత ఉంది, ఎర్రనల్లి, ఊజిగి, నూలు కట్టు రోగం ఉందనేసి వాడుతున్నాడు. లొకేషన్ కూడా చూడండి. మీకు 5 రోజుల తర్వాత ఈ చెట్టు రిజల్ట్ ఎలా ఉందో, చెట్టు గ్రోత్నెస్, ఎర్రనల్లి, ముడత అనేది కూడా చూడొచ్చు మీరే. ముడత ఎలా ఉందో, మొత్తం ఎలా ఉంటుందో మీకు 5 రోజుల తర్వాత మీకే చూపిస్తా. ఈ లొకేషన్ చూడండి. ఈ టెంకాయ చెట్లు, మెయిన్ రోడ్, కొత్తకోట నుంచి మలకల చెరువు పోయే మెయిన్ రోడ్. ఈ తోట మీకు 5 రోజుల తర్వాత రిజల్ట్ ఎలా ఉందో, వజ్రాయుధ్ అనేది ఎలా ఉందో కూడా చూపిస్తానండి. మీరు చూసుకోవచ్చు.